రైతు సమస్యలు, కౌలు రైతు సమస్యలపై ఓ సాధారణ రైతు వెంకరెడ్డి తన అభిప్రాయాలను కౌలుదారుని పైన ఏ విధంగా ఉండాలి, కౌలుదారుడికి రైతుకు ఉన్న సంబంధాలు ఏంటి, ఆ సంబంధాలు ఏ విధంగా కొనసాగాలి అనే విషయాలపైన చిన్న ఎస్బిఎన్ కేసు న్యూస్ ఛానల్ ఆయన మాటల్లోనే మనము రైతు కూలి మీకు ఏం లేదా భూమి? ఇక్కడ ఎడు పోయేస్తారు? ఎందుకు ఇక్కడ కూలి పనికేనా? డ్యాన్స్ ప్రోగ్రామా? ఓకే, బంజారా డ్యాన్స్. ఓకే 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 ఓకే. బానోతు దస్యా నాయక్ కాకా, ఇప్పుడు రైతు బంధు ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది మంచిదా? ఇప్పుడు 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇవ్వటం మంచిదా? ఇట్లాంటి ఏం చెప్తాం మనం? ఈ ప్రభుత్వం దాన్ని బడ్జెట్ 100 ఎకరాలు 100 ఎకరాలకి ఇస్తే మంచిగా ఉంటుంది. దాని గుట్టలకు అట్లా ఇచ్చిన ఆడంతా 10 ఎకరాల నుంచి 15 ఎకరాలు 20 ఎకరాలు. అంటే కౌలు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. ఈ రైతు బంధు తీసుకుంటున్న మొత్తం రైతులు కాదు, వాళ్ళు పనులు చేయట్లేదు. ఇంతకుముందన్నా వాళ్ళు ఆడ ఉండి జీతగాల పెట్టుకుని పనులు చేయించుకునేది. ఇప్పుడు అట్లా కాకుండా అమెరికాలో ఉండి తన భూమిని కౌలుకి ఇచ్చి దాని మీద రైతు బంధు తీసుకుంటున్నారు. దీని మీద ఏమంటారు తెలుసు రైతుగా? కౌలు రైతుకి ఇచ్చిన అనుకోపోయి రైతు బంధు తీసుకుంటే ఇప్పుడు మాకు వచ్చేది ఏంటి? ఇప్పుడు మాకు వచ్చే పైసలే రైతు బంధు ఇవన్నీ ఇస్తాడు. అవునా కదా? మాకైతే ఏడప్పుడు అయితే గవర్నమెంట్ ఇస్తారు. ఇచ్చే కౌలుకి అదే ఇది తిరిగి మా పునరులకు ఏం చెప్తలేదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు మీది మీకు ఇస్తున్నారు. కౌలు రైతు మీకేమి ఇవ్వట్లేదా? కాడికి ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ నాకు 80,000 వస్తాయి, నాకు 50,000 ఇస్తాడు. 10,000 ప్లస్ 10,000 కౌలు రైతు నేను ఇస్తాను. అదే కదా. అదే కాక ఇప్పుడు 80,000 నీకు కౌలు రైతు బంధు ఇస్తుండు, 50,000 కౌలు ఇస్తుండు కౌలు రైతు. అప్పుడు ఎంత అవుతుంది? 1,30,000 అవుతుంది నీకు. 1,30,000 1,30,000 నీకు అయినప్పుడు కౌలు రైతుకి ఏం మిగులుతుంది దాంట్లో? పంట 50,000 ఆయనకే దాన్ని కష్టం చేసుకుంటే లాభాలు మంచిగా పడుతుంది. ఇప్పుడు కష్టం చేసిన పంట పడకపోవచ్చు, లేకుంటే పురుగు పట్టవచ్చు, లేకుంటే అనావృష్టి రావచ్చు. అట్లా ఆ టైం అయితే వాళ్ళు ఇస్తలేరు, పంటలేదయ్యా మేమేం చేయాలి? నేను పెట్టుబడి ముందుగా నీకు నగదు. ఇప్పుడు కొంతమంది రైతులు ముందుగానే మాకు ఇచ్చినాకనే నువ్వు చేసుకోరా అని చెప్పి అంటున్నారు కౌలు రైతు. కరెక్ట్. ఇప్పుడు రైతులు అనేది ఎందుకు కరెక్ట్ అంటాను అంటావు? నువ్వు ఈ సపోజ్ నాకు నీకు ఇచ్చినది బతకాలని ఇచ్చినావు అనుకో, లేకపోతే కావాలనే వాళ్ళు చేసుకున్నాను అనుకో. అలాంటప్పుడు నువ్వు కష్టపడాలి. నువ్వు రైతు నేను కూడా చేతనే నీకు నా భూమి మొత్తం నీకు చేతిలో పెడతాను. నువ్వు కష్టపడదు నీకు ఎట్లా వస్తాయి? నువ్వు కష్టం చేసుకోవాలి, బతకాలి, నీ చేతి నువ్వు తెచ్చుకోవాలి, వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇవ్వాలి. నువ్వు మొత్తం ఇప్పుడు 9 ఎకరాలు చిన్నవి నీకు దాచేది సగం పెట్టిన సగం కూరలో మీరు ఇప్పుడు చేతగాక పెట్టుబడి నువ్వు తీసుకోవద్దు. దాన్నే ముంచే ఇప్పుడు పెట్టుబడి లేక తీసుకోలేదు కదా రైతు. నువ్వు చేతగానప్పుడు ఊపుకోవాలి కదా. తీసుకోవద్దు కదా. ఓకే, నీ దగ్గర నుంచి తీసుకోవద్దు కాక, బాగానే ఉంది. అయితే ఆ రైతుకు చేతగాక ఆ పెట్టుబడి పెట్టలేకనే నీకు రైతు బంధు, నెక్స్ట్ ఆ పంట మీద రుణము కూడా నీకే వస్తుండే. ఆయనే జేబు నుంచి పెట్టి కష్టమంతా 6 కాలం కష్టం చేసి నీకు ఏ విధంగా నీకు డబ్బులు ఇవ్వగలడు? అంత భూమిలో లేని అప్పులు చేసుకొని కౌలు రైతు. ఇది చేయడు మరి వడ్డీ ఉంటే ఆయనకు వచ్చేది సోమర్థనం పెరిగి పొద్దున దాగి పను అన్నారు. అట్లయితే ఎవరు అసలు ఇప్పుడు ఈ కౌలుకు చేయదు, చేత కాదు. కౌలు కూడా చేత కాదు చేస్తానికి. రెండోది ఏంటి, ఇప్పుడు ఏం చేస్తానికి ఏం లేదు.
ఈ కష్టం చేసుకుంటే మిగులుతాయి, మిగిలేదు కాదు అట్లనే మిగులుతాయి. నేను కూడా ఆసామునే అని నేనే ఎకరాలకు నీళ్లు 24 hours వాటర్ ఉంటాయి. నువ్వు చేయక సంవత్సరం చేసి రింగు పట్టుకొని తిరుక్కుంటా నువ్వు కొద్దిమంది దాక్కుంటుంటే నీకు ఎక్కడికి నీకు పెట్టుబడి వెళ్ళాలి, నీకు కొద్దిమంది నీకు తాగాల్సినంత అవసరమానే. ఒక్కరిద్దరు ఉంటారు కాక, ఇప్పుడు ఒక్కరిద్దరు తాగుబోతులు ఉంటారు, వాళ్ళ విషయం పక్క పెట్టు. చాలా ఉన్నది వాళ్ళ దగ్గర, భయాన్ని కష్టం తీసుకొని వెళ్తాను ఎందుకలా ఎలా వెళ్తున్నాయి కాక. ఇప్పుడు నీకు వచ్చేది దళిత బంధు వస్తుంది, రైతు బంధు వస్తుంది, కౌలు వస్తుంది. నువ్వు ఊరికే కూర్చొని 1,30,000 నువ్వు తీసుకుంటున్నావు భూమి నీది కాబట్టి. ఆ భూమి మీద లాస్ట్కు రుణం కూడా తీసుకుంటే, పెట్టుబడుల రుణం కూడా తీసుకుంటే అది కూడా నువ్వు వస్తేనే ఇస్తుండు, నీకే ఇస్తుండు. ఆ రుణము కూడా నువ్వు ఇష్టం ఉంటే నువ్వు తెచ్చి పెట్టుకొని చేయరా బాబు, లేకుంటే లేదు రుణం నాదే రుణం అప్పు ఏది ఉందో నేను కట్టుకుంటా, నీకెందుకు నా భూమి పట్టుకుంటా రేపు అనే ఉద్దేశంతో నువ్వు ఇయ్యట్టు ఆయనకు. 3 విధాలలో ఆయనకు ఏ రూట్లో డబ్బులు రావట్లేవు. అప్పుడు కౌలు రైతు ఏ విధంగా ఎట్టి చేయగలడు నీకు 24 గంటలు? ఆయన ఆయన చూసుకోవాలి. సరే చేసేవారు నష్టం ఉన్నది, కౌలు చేస్తే నష్టం ఉన్నది, మీరు ఏం చేస్తా అనే వారం చేసుకుంటావు, ఇంట్లో ఆ వివరంగా ఉన్నాడు. ఇప్పుడు ఆగు, రూపాయి సంపాదించుకున్న రూపాయి ఉంటుంది, నువ్వు చోకర పడతావు, నీకు 10 ఎత్తే లేకపోతే కులికెళ్ళిపోతాను. 500 ఎత్తే 200 అయినాక ఏమన్నా 500 అవసరమా? తాగుడు విషయం చెప్పకు కాక, తాగుడు లేదు వాళ్ళకే నష్టం. ఇప్పుడు వీళ్ళు భూమి వాళ్ళకి కట్టాలి, కూలి వాళ్ళకి పెట్టాలి, వాళ్ళు చాకరీ చేయాలి. వాళ్ళు చాకరీ చేయండి ఎట్లా చేసినా రోగం వచ్చిన దానికి మందులు సరిగా లేవు, మందులు సరిగా అయిన దానికి కూడా పండకపోతే వాళ్ళకి ఎట్లా నష్టం? భూమి తీసుకున్న వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా అని అంటారు. అయితే అన్నది కరెక్ట్ అని ఒప్పుకుంటా. అయితే వాళ్ళు ఏం జరిగే కష్టపడతలేరు అదనపోద్ది సాధారణ పనులు చేసుకోవాలి. తీసుకోవాల్సిన కదా అనిపించదా? ఇప్పుడు మిమ్మల్ని ముంచాలని ఉద్దేశం కాదు. మీ భూమి తీసుకుంటే ఒకవేళ దున్ని పెట్టుకుంటే కలిసి వస్తుంది ఏమన్నా ఆశతోటే కానీ 50,000 కలుస్తా అని పట్టిండు. పెట్టుబడి లేక కనీసం ఇచ్చిన పని తెచ్చుకొని నాటేసే పైసలు లేవు. నాటేసే పైసలు లేనప్పుడు నాకేమనిపిస్తుంది, అరే నీకు ఇంత పెట్టుబడి లేను ఎత్తి ఇచ్చిన బాబు సగం పెట్టుకున్నా నాకు వెళ్తుంది కదా. అయితే చిన్న విషయం కాక, నీ వేళ నీకు డబ్బులు పోతున్నాయి ఆడ, నువ్వు కష్టపడని నేను కూడా చాలా కష్టపడి సంపాదించుకున్న భూమి నా రకంగా సంపాదించుకున్న ఓకే. నీకు నువ్వు కష్టపడ్డప్పుడు కాక, నువ్వు కష్టపడ్డప్పుడు ఆ భూమి మీద వచ్చిన ఫలం నువ్వు అనుభవించావు. నువ్వు కష్టపడ్డప్పుడు ఇప్పుడు ఏ కష్టం లేకుండా ఆ భూమి మీద వచ్చిన ఫలం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ ఆ కష్టం చేసుకుంటూ తను బతకటానికి కూడా ఆయన ఆలోచిస్తుండు కదా కూలి. అయితే మీరన్నది కౌలి నేను చెప్పేది ఏం తెలియనా, అప్పుడు కష్టపడి సంపాదించుకున్న ఈ రోజుకి ఇట్లా ఏదైనా కొంచెం తగిలిపోతే 1 లక్ష రూపాయలు దాకనపోతే దాక్కుంటే పెట్టుకున్నా. లేకపోతే మాట్లాడు ప్లాంట్ పెట్టిండు అక్కడ మనాటి హాస్పిటల్, ఇదే మనాటి మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ అన్న ఆయన టకటక అందించిండు. ఈ రోజు పోతే మళ్ళీ ఇప్పుడు మీరు చేయరు, కౌలుదారు చేయరు, దేశంలో రైతులే పని చేయరు. అప్పుడు ఈ దేశం ఎట్లా బాగుపడుతుంది? ఈ దేశంలో ఆలోచన నాకు కూడా వస్తుంది. ఎట్లకంటే ఎవరో చేయండి, మేము కూడా చేయలేము కదా. అదే దీనికోసమైనా కట్టో గుట్టో చేసేటువంటి గుట్ట ఇచ్చి 10 రూపాయలు మనకి 5 రూపాయలు వాళ్ళు తింటారన్నా కనీసం వాళ్ళు పండించినది ఈ దేశంలో ప్రజలు కొంతమంది తింటారు. లేకపోతే ఈ దేశం ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే, మాకు తెలిసిన వరకు కౌలు రైతుకు ఒక ఐడి కార్డు ఇచ్చి, ఆయన నీ సర్వే నెంబరు, నీ భూమి నెంబరు మీద ఐడి కార్డు తోటి ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆయనకు రుణమాఫీ ఏదైతే ఉన్నదో, రైతు రుణమాఫీ, నీ రైతు బంధు అడగట్లేడు ఆయనే, కౌలు రైతు. నీ రైతు బంధు అడుగుతలే, నీ కౌలుకు నీదు ఎంత మాట్లాడుకుంటో ఆ కౌలు కూడా ఇచ్చేస్తాడు. ఈ పంట రుణమాఫీ ఏదైతే ఉందో అది
కౌలు రైతుకే ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ పెడితే అది ప్రభుత్వం చేస్తామనేది ఒక హామీ ఇచ్చినట్టు సమాచారం. దీనిపైన రైతుగా నువ్వు ఎట్లా అనుకుంటున్నావే? ఇది రుణమాట ఆ, రుణమాట కౌలు రైతులు తీసుకొని ఉండరు కదా, వాళ్ళకి రుణం ఎట్లా ఇస్తారు? రుణాలు బట్టి ఇచ్చిందా? ల్యాండ్ పెట్టుకుని రుణం పంపించారు. ల్యాండ్ పెట్టుకొని ఇస్తారు. ల్యాండ్ నీ కాడ కౌలుకు చేస్తున్నట్టుగా ఒక ప్రభుత్వం నుంచి ఐడి కార్డు ఇస్తారు. ఫలానా వెంకటరెడ్డి భూమి 8 ఎకరాలు, ఫలానా సర్వే నెంబరు, ఫలానా ఉప్పలయ్య, ఇది ఈ సంవత్సరం కౌలుకు తీసుకుంటూ ఈ 2 కౌలుకు సంబంధించి 2 కాళ్ళకు సంబంధించి ఈ రుణమాఫీ, ఈ పంట పెట్టుబడి రుణం ఏదైతే ఉందో అది ఈయన పేరు మీద ఇస్తాము, ఇదే కట్టుకోవాలి అనేది ఓ ప్రభుత్వం ఒక నిబంధన పెడుతుంది. అదే కౌలు రైతు కట్టుకోవాలి అనేది. దాని మీద ఒక రైతుగా నువ్వెట్లా మాట్లాడగలవు? దీని గురించి అంటావు. ఆ, దీని గురించి అంటే ఇప్పుడు ఆ రైతు అన్నాడు, రైతుకు అగ్రిమెంట్ అంటే అగ్రిమెంట్ ఏముండదు. 2 సంవత్సరాలు ఒక 2 కార్లకు మనం వాళ్ళతో ఒక అగ్రిమెంట్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక కౌలు తీసుకుంటే 2 కార్లు అయితే తీసుకుంటారుగా. కౌలుకు తీసుకునే రైతు 2 కార్లకైతే తీసుకుంటాడుగా సంవత్సరం. వాళ్ళు ఇయర్ కౌలు రైతులకు కౌలు రైతుకు రూపాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుంది ఒక ఐడి కార్డు ఇచ్చి, ఆ ఐడి కార్డు మీద ఈ సర్వే నెంబర్ మీద ఈ సంవత్సరానికి పంట రుణము 1 ఎకరానికి పంట రుణం ఎంత ఇస్తారు? 20,000 ఇస్తారు. 8 ఎకరాలు ఉంటే 1,60,000 పంట రుణం ఇస్తారు. అది ఆ కౌలు రైతుకే ఇచ్చి ఆ కౌలు రైతే మళ్ళీ అది తీర్చుకోవాలి పంట మీద. కట్టాలి కదా, 12,000 ఏదో ఇస్తూ ఉండాలి కదా సంవత్సరానికి. వాళ్ళు ఇస్తే తీసుకొని మేము ఎందుకు కట్టాలి వాళ్ళను? ఓకే గవర్నమెంట్ డైరెక్ట్ ఇస్తే మీకే అభ్యంతరం లేదు. వాళ్ళు ఇస్తే తీసుకొని ఇప్పుడు మాకు లాభం లేదు, వాళ్ళు పత్రిక మేము సర్కారు చేస్తాను కదా, గవర్నమెంట్ ఇస్తే లాభం లేదు. నా భూమి చేస్తున్నావు కాబట్టి మీకు ఇస్తున్నారు, మీకు అని చెప్తే నా భూమి చేయండి అని అంటారు. కొంతమంది ఉంటారులే.